సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కిషోర్, డాక్టర్ మోహన్ పర్యవేక్షణలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి అనేక మంది యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గోలి వెంకట్రావు, గుణం రుతిక్, కమ్మెల సుబ్బారావు, అడబల చిట్టిబాబు, కొండపల్లి కృష్ణమూర్తి, గుమ్మల రాజు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచితనం మనుషులను సంపాదించదు. డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా ఒంటరివాడు అవ్వచ్చేమో, కానీ మంచితనం ఉన్నవాడికి ఒంటరితనం మాత్రం రాదు. అలాంటి మంచితనంతో, ఇలాంటి దయాగుణంతో, డబ్బు చాలా సంపాదించిన వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలకి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తుల్లో మన రాజమౌళి గారు ఒకళ్ళు. ఇటువంటి వాళ్ళు చిరంజీవులుగా ఇలాంటి దయాగుణంతో మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేది, వారి సంపాదనలో కొంత భాగం ఈ రకంగా చేయడం. కులాలకి మతాలకి అతీతంగా చేద్దాం. ఇప్పుడు ఉన్నారు రామారావు వర్ధంతి సందర్భంగా అన్ని కులాల వాళ్ళు వచ్చారు. ఒక ఇళ్లే కాదు కదా, పార్టీలు, తెలుగుదేశం పార్టీలు అన్ని కులాల వాళ్ళు వచ్చారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, నేనైతే ఈయన 100 యూనిట్లు కలెక్ట్ అవుతుంది అని అనుకోలేదు. యాక్చువల్గా ఇంకా వస్తున్నారు, ఇంకా జరుగుతుంది. చూద్దాం సాయంత్రానికి ఎంత అవుతుంది అంతా చూసి. ఇది అందరికీ రక్తం అన్నది చాలా చాలా విలువైంది. రక్తం అన్నది, ఈ రక్తం మనం దానం చేయడం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడి ఎంతో సహాయపడుతుందని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రతి సంవత్సరం కూడా అలాగే చేపడతాం.